ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు రెనే జోషిల్డా. ఈమెది గుజరాత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. జాబ్ చేస్తున్న టైంలోనే ఒకరితో ప్రేమలో పడింది. అతనికి తన ప్రేమ గురించి చెప్పింది. అయితే అతను ఆమె ప్రేమను నిరాకరించాడు. ఇంతలో సీన్ కట్ చేస్తే బెంగళూరు పోలీసులకు అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలైంది. ఇంతకు ప్రేమ విఫలమైతే పోలీసులు అరెస్ట్ చేయటం ఏంటన్న సందేహం మీలో కలగవచ్చు. ఇంతకు ఆమెను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? రెనే జోషిల్డా చేసిన తప్పేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. రెనే జోషిల్డా ఫోటోలో కనిపిస్తున్నంత అమాయకురాలైతే కాదు, దాని వెనుక క్రూరమైన మనస్తత్వం ఉందనే చెప్పాలి. గుజరాత్ లో ఎలక్ట్రానిక్ విభాగంలో BE పూర్తి చేసిన జోషిల్డా ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. ఇలా ఉద్యోగం చేస్తున్న క్రమంలో ఆమెకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. దీంతో అతనితో వన్ సైడ్ లవ్ ట్రాక్ నడిపించింది. తన ప్రేమ విషయాన్ని ఒక రోజు ఆ అబ్బాయికి చెప్పేసింది. అయితే జోషిల్డా ప్రేమను ఆ టెక్కీ నిరాకరించాడు. దీంతో మరొకరిని ప్రేమించడం మానేసి తన ప్రేమను నిరాకరించిన యువకుడిని ఇబ్బందులకు గురి చేయాలని చూసింది. దీనికి సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంది. తన ప్రేమను ఒప్పుకొని యువకుడి పేరుతో రకరకాల సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసింది. ఆ సోషల్ మీడియా అకౌంట్లతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బాంబు ఉన్నట్లు బెదిరింపులకు పాల్పడింది. ఇలా తప్పుడు సమాచారంతో గుజరాత్ లోని పలు ప్రధాన కూడళ్లు, ప్రదేశాలలో బాంబులు ఉన్నట్లు నగరవాసులను హడలెత్తించింది. అక్కడితో ఆగకుండా బెంగళూరు నగరాన్ని ఎంచుకొని పలు స్కూల్స్, కాలేజీలకు బాంబు బెదిరింపులకు దిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. చివరకు అది తప్పుడు సమాచారం అని గుర్తించారు. ఇక్కడ రెనే జోషిల్డా ఉద్దేశం ఏంటంటే తనకు దక్కని వాడు ఇంకెవ్వరికీ దక్కకూడదు. తన ప్రేమను నిరాకరించిన యువకుడి పేరుతో ఇలా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేస్తే అతడిని పోలీసులు అరెస్ట్ చేస్తారన్నది ఆమె ప్లాన్. దీనికోసం అనేక టెక్నికల్ డివైస్లను కూడా జోషిల్డా ఉపయోగించినట్లు తెలుస్తోంది. జూన్లో బెంగళూరు వాసులను హడలెత్తించిన ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు బెంగళూరు నార్త్ జోన్ సైబర్ క్రైమ్ పోలీసులు. చివరకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆమె అహ్మదాబాద్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఆమెపై చెన్నైలో కూడా ఇలాంటి ఘటనకు సంబంధించిన కేసులు ఉన్నట్లు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం రెనే జోషిల్డాను బాడీ వారెంట్ పై అహ్మదాబాద్ నుంచి బెంగళూరు తీసుకొచ్చారు. నేడు ఆమెను బెంగళూరు కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఆమె తీరుపై కోర్టు ఎలా స్పందిస్తోంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.